మీరు అన్నట్లుగా సరే ప్రీమియర్ షోలు రద్దు చేస్తా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు గతంలో హీరోలు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అదేం హడావుడి లేదు. సంధ్యా థియేటర్ నిజమే అందరం కూడా చూస్తూ ఉంటాం, చిన్న రూమ్ అంతా. దాంట్లోకి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటంటే జనరల్గా వెళ్ళి రావడం అనేది ఎవరికీ అభ్యంతరం లేదు, వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు, దానికి తగ్గ ప్రొటెక్షన్ మేము పెట్టాము. కానీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాక ఆ కాన్వాయ్ పెట్టుకొని అక్కడ అభివాదం చేశారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చారు. అభివాదం చేయడము చిన్న ర్యాలీ లాగా థియేటర్ లోపల నుంచి బయటికి వెళ్ళడం వల్లే ఇది జరిగింది. అది బాధ్యత లేని తనం కాదా అక్కడ అంత తొక్కిసలాటకి కారణం అవ్వడం అనేది? ర్యాలీకి పర్మిషన్ లేదు అని అనేది సీఎం గారు స్వయంగా చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారు నేను చూడలేదు, బట్ నేను ఇందాకే చెప్పాను కాన్వాయ్ వెళ్ళకూడదని చెప్తున్నాను కదా. ఇప్పుడు రహస్యంగా వచ్చి రహస్యంగా వెళ్ళిపోతే అసలు ఈ గొడవ ఉండదు. ఆయన దండం పెట్టకూడదంటే ఇప్పుడు హీరో కోసం జనం అంతమంది నుంచుంటే గబుక్కుని కారెక్కి పారిపోయాడు అనుకోండి, పొగరంటారు. అది తప్పు కదా. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ప్రేమతో వచ్చి వాళ్ళంతా అక్కడ నుంచుంటే ఒక విష్ చేసో చెయ్యిపో దండం పెట్టో వెళ్ళినంత లోపల కొంప మునిగేది ఏం లేదు. సో దానికి కంట్రోల్ చేయాల్సింది మనం పోలీసు సరిపడా చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు కాన్వాయ్ వెళ్ళకూడదు, రహస్యంగా రావటం అనేది ఉండాలి, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, ప్రమోట్ చేయకూడదు ఆయన ప్రయాణాన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ మధ్యకాలం ఆఫ్ లేట్ ప్రతిదీ మనం ఎక్కువ చేసి, ఇప్పుడు అంతకుముందు ఎన్టీఆర్ది దేవర సినిమాకి ఫంక్షన్ చేశారు, అప్పుడు ఇట్లా లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళు వచ్చుంటే అక్కడ కూడా చచ్చిపోయేవారేమో ఎవరన్నా మరి. సో ఇట్లాంటి పరిస్థితులు మనం పిఆర్ టీమ్స్ ఏమవుతున్నాయంటే వాళ్ళ అసమర్థత అంటారు జనం రాకపోతే అనుకుని వీళ్ళు ఓవర్ పబ్లిసిటీ చేసి ఒక టికెట్కి 10 టికెట్లు అమ్మి ఇదంతా చేస్తున్నారు. ముందు అది అరికట్టాలి. అంటే ప్రమోషన్ వల్ల వచ్చిన తంట అంటారా? ప్రమోషన్ డెఫినెట్గా ప్రమోషన్ వచ్చిన తంట. అది కాకుండా మీడియా ఇప్పుడు చెప్తారు ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు కానీ ఏ హీరో అయినా వెళ్తున్నారు, ఇప్పుడు మనకి అది అర్జెంట్ ఇమీడియట్ అన్ని టీవీల్లో స్క్రోల్స్ వచ్చేస్తాయి. ఈ రూట్లో వెళ్తున్నాడు, ఏ రూట్లో వెళ్తాడు, ఎలా వెళ్తాడు, ఇవన్నీ చేస్తూ ఉంటే అది ప్రాబ్లీ పిఆర్ చేస్తుందో లేకపోతే మీడియా చేస్తుందో ఎవరు చేస్తున్నారో తెలియదు. అది చేసేసరికి ఆ రూట్ అంతా బ్లాక్ అవటం, వెళ్ళటం, జనం థియేటర్ దగ్గర జనం అవటం, ట్రాఫిక్ జామ్ అవటం, ఇన్ని రకాలు జరుగుతున్నాయి. సో అందరం బాధ్యత వహించాలి, వెళ్ళిన తల్లిదండ్రులు ఫ్యాన్స్తో సహా. ఇప్పుడు అంత రోజు ఉండేదే కదా సినిమా, ఇవాళ ఉంటుంది. రిలీజ్ అయితే పుష్ప లాంటి సినిమా 1 నెల రోజులు ఎట్టగానే గట్టిగా ఆడుతుంది, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా. సో ఎప్పుడైనా చూడవచ్చు, ఆ రోజే ఎగేసుకుని వెళ్ళి ఈ పిల్లల్ని ప్రాణాలు పోయేది అయిపోతే ఎట్లా కదా. అది ఎందుకు అది ఇప్పుడు ఏమవుతుంది, ఏమైంది, ఆ ప్రాణం వస్తుందా? ఫస్ట్ డే చూద్దాం, ఫస్ట్ డే ప్రాణం పోయింది, ఇప్పుడు ప్రాణం ఎవరు తెస్తారు? ఎంతమంది రిస్క్ చేస్తారు ఇట్లా?